కేరళం, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. కేరళంలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఈసీ భద్రతను కట్టుదిట్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత పోలింగ్ కోసం ఈసీ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. కేరళంలో 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తంగా 30,471 పోలింగ్ కేంద్రాలకు గాను 76,000 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అదనంగా 160 కేంద్ర బలగాలు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 9.49 లక్షల మంది ఓటర్లున్నారు. 30 నియోజకవర్గాల్లోని 1099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పోలింగ్ బూత్ల వద్ద వెబ్కాస్టింగ్ సౌకర్యాలతో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇటు అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. 31,486 పోలింగ్ కేంద్రాలకు గాను 151,000 మంది ఎన్నికల సిబ్బంది తమ బాధ్యత నిర్వహించనున్నారు. 25,000 మంది పోలీసు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 126 నియోజకవర్గాలకు గాను 772 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 2.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. తొలి విడతలో కేరళం, పుదుచ్చేరి, అసోం పోలింగ్ ముగియనుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతోంది. ఇక బెంగాల్లో 2 విడతలుగా ఓటింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 23న, రెండో విడత 29న నిర్వహించనుంది ఈసీ. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటించనుంది.